మీరు ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రతి ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని మీకు తెలుసా? ఈ విషయం తెలియక చాలా మంది అనవసరంగా రిజిస్ట్రేషన్ ఫీజు కడుతున్నారు లేదా లీగల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. అయితే అసలు నిజమేంటో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంతకీ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి? రిజిస్ట్రేషన్ అనేది భూమి లేదా ఇంటిని అధికారికంగా మీ పేరు మీద రికార్డు చేయటం. ఇది మీకు లీగల్ రైట్ ఇస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా చూసుకుంటుంది. కానీ అన్ని ప్రాపర్టీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. మరి ఏ ప్రాపర్టీలకు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు అనేది ఇప్పుడు చూద్దాం. చిన్న ప్రాజెక్టులకు రేరా మినహాయింపు. 500 చదరపు మీటర్ల లోపు లేదా 8 యూనిట్ల లోపు ఉన్న ప్రాజెక్టులకు రేరా చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. అంటే చిన్న అపార్ట్మెంట్లు లేదా ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్టులు రేరా కింద రిజిస్ట్రేషన్ మినహాయింపు పొందవచ్చు. కానీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అపోహ ఏమిటంటే రేరా రిజిస్ట్రేషన్ లేకుంటే ఆ ప్రాజెక్టు లీగల్ కాదనుకుంటారు. కానీ ఇది తప్పు. కుటుంబ సభ్యుల మధ్య గిఫ్ట్ డీడ్. తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తి బదిలీ చేస్తే ప్రత్యేక రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అయితే స్టాంప్ డ్యూటీ మాత్రం చెల్లించాలి. లీగల్ రికార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవటం మంచిది. అపోహ ఏమిటంటే గిఫ్ట్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్ అసలు అవసరం లేదనుకుంటారు. కానీ ఇది తప్పు. 50 ఏళ్లకు పైబడిన భవనాలు కొనుగోలు లేదా అమ్మేటప్పుడు జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండిఏ అనుమతులు అవసరం. కొన్ని భవనాలు హెరిటేజ్ యాక్ట్ కింద ఉంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాంట్రాక్టర్లు, డెవలపర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోహ ఏమిటంటే పాత భవనాలకు ఎలాంటి నిబంధనలు ఉండవనుకుంటారు. కానీ ఇది తప్పు. వ్యవసాయ భూములు. పట్టాదారు పాస్బుక్ ఉన్న భూములను విక్రయించాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం. గ్రామ పంచాయతీ రికార్డులు సరిచూడాలి. అన్ని వ్యవసాయ భూములు అమ్ముకోవచ్చు అనుకోవటం పొరపాటు. కేవలం నోటిఫైడ్ భూములకే అమ్మకానికి అనుమతి ఉంటుంది. అపోహ ఏమిటంటే పట్టాదారు పాస్బుక్ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదనుకుంటారు. కానీ కొన్ని కేసుల్లో ఇది తప్పు. ప్రాపర్టీ కొనుగోలు ముందు ఇవి తప్పకుండా చెక్ చేసుకోండి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా వెబ్సైట్ లో మీ ప్రాపర్టీ స్టేటస్ వెరిఫై చేయండి. రిజిస్ట్రేషన్ అవసరమా, మినహాయింపు ఉందా, ముందుగా స్పష్టత పొందండి. ఫేక్ డాక్యుమెంట్ల సమస్యలు రాకుండా ముందుగానే అన్ని లీగల్ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగపడిందని అనుకుంటున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక మరియు ఆసక్తికరమైన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ క్లియర్ టైటిల్ అసెట్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.